हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। मास्टर सी वी नमस्कार। కిందటి వారం మనం ఈ వరల్డ్ స్క్రిప్చర్స్ ప్రాచీన జాతులకు సంబంధించినటువంటి ఆ గ్రంథాలు తన ప్రయోజనం ఏంటి, మేడం లార్డ్స్కి సెకండ్ డాక్టర్ రాజస్థాన్ వీళ్ళు ఎందుకు రాయాల్సి వచ్చింది, ఆమె వెనుకొని నడిపించినటువంటి మహాత్ములు, దాని ప్రయోజనం, ఈకే గారు మా సీకే గారు ఎట్లా దాన్ని కొనసాగించారు, ఆయన యూరప్లో ఇచ్చిన లెక్చర్స్ అన్నిటి కూడా ఈ సబ్జెక్ట్స్ తీసుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు సింబాలిజంలో పారాగ్రాఫ్ చెప్పుకున్నాం. When we study the first sentence in the Old Testament, darkness filled the deep, we understand it in an objective way to thoroughly wrong. ఓల్డ్ టెస్ట్మెంట్లో ది డార్క్నెస్ ఫిల్ ద డీప్ అని ఉంది. డార్క్నెస్ ఫిల్ ద డీప్ అంటే ఏదైనా ఒక దాన్ని నింపబడింది అంటే మనం ఎలా అర్థం చేసుకుంటాము, ఇది భౌతిక ప్రపంచానికి సంబంధించిన అర్థమే మనం చెప్పుకుంటున్నాము. డార్క్నెస్ ఫిల్ ద డీప్ అంటే డీప్ అనేది ఒకటి ఉంది, దాన్ని డార్క్నెస్ నింపింది అంటే ఒక క్యాన్లో ఒక పాలు వేసుకున్నట్టు, లేదా క్యాన్ అంతా నీళ్ళతో నింపినట్టు, ఇక బెలూన్ అంతా గాలితో నింపినట్టు అంతే కదా. లేకపోతే రూమ్ అంతా చీకటిగా ఉన్నప్పుడు లైట్ వేస్తే లైట్తో రూమ్ అంతా నింపినట్టు. ఈ భావనలన్నీ కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి భావనలు. అందువల్ల మనం గత వారం చెప్పుకున్నట్టుగా ఇట్లాంటి వాక్యాల్ని మనకి పరిచయం ఉన్నటువంటి ఉదాహరణలతో మనకి ఉన్నటువంటి ఆ తక్కువ కండిషన్డ్ నాలెడ్జ్తో అర్థం చేసుకుంటున్నప్పుడు అది తప్పుగా అర్థం చేసుకుంటున్నాం సమా అని మాస్టర్ గారు చెప్తున్నారు. ఇది డార్క్నెస్ ఫిల్ ద డీప్ అంటే అది వీ అండర్స్టాండ్ ఇట్ ఇన్ అన్ ఆబ్జెక్టివ్ వే, థరోలీ రాంగ్. అది థరోగా రాంగ్ సమా చెప్తారు. We imagine that there is a big space where there was darkness. ఈ వాక్యాన్ని కానీ మొట్టమొదటి మనం ఏం అర్థం చేసుకుంటాం, ఒక పెద్ద స్పేస్ అంతా ఆకాశం అంతా ఉన్నది, వేర్ దేర్ వాజ్ అదంతా చీకటిగా వస్తున్నాం అని అర్థం చేసుకుంటాం. అంటే ఒక పెద్ద ఆకాశం ఉంది, ఆకాశం అంతా కూడా ఎలా ఉంది, చీకటిగా వస్తున్నాం అర్థం చేసుకుంటాం. అండ్ దెన్ వీ గో టు ద నెక్స్ట్ సెంటెన్స్. గాడ్ సెడ్ దట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాజ్ లైట్. We understand that it is a story of a madman because we are still children to approach such sentences. We are too immature to understand such sentences. మొట్టమొదటి సెంటెన్స్ ఏమో డార్క్నెస్ ఫిల్ ద డీప్ అని ఉంది. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి, దట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాజ్ లైట్. అంటే ఎలా అర్థం చేసుకుంటాం తెలుసా, మనం ఒక రూమ్ అంతా ఉంది, రూమ్ అంతా చాలా చీకటిగా ఉంది, చీకటితో నిండిపోయింది. ఇది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఈ రూమ్ అంతా స్పేస్ అనుకోండి, ఈ రూమ్ అంతా చీకటితో నిండిపోయిందే కదా. మనం లైట్లను తీసి బయటికి వెళ్ళిపోతాము పగలు, రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి తలుపులు తీసామనుకోండి, తీసినప్పుడు లోపలంతా చీకటిగానే ఉంటుంది. అప్పుడు మనం లైట్ వేస్తాం, స్విచ్ వేస్తాం, లైట్ వెలుగుతుంది. సో మనం వచ్చేంత వరకు మొత్తం అంతా చీకటి నిండి ఉన్నది. స్విచ్ లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాజ్ లైట్ అంటే లెట్ దేర్ బి లైట్ అనే వాక్యాన్ని మనం తెలుగులో ఇంగ్లీష్లోనో తెలుగులో అనుకోకపోయినా లెట్ దేర్ బి లైట్ అనే సంకల్పం వల్ల ఉంటుంది కదా. చీకటిలోంచి వెలుగులోకి రావాలంటే ఏం చేయాలంటే స్విచ్ వేయాలి, లెట్ దేర్ బి లైట్. స్విచ్ వేయంగానే దేర్ వాజ్ లైట్. ఇంతకన్నా మన మనసు ఎక్కువ పట్టుకోగలదా? సో ప్రతిరోజు ఉండే ఎగ్జాంపుల్ ఇదే కదా. జ్యోతిష్ శాస్త్రంలో కూడా సైన్స్ ఆఫ్ లైట్ అంటారు. జ్యోతిష్ శాస్త్రాన్ని సైన్స్ ఆఫ్ లైట్, ఆస్ట్రాలజీ లైట్ అని, ఆస్ట్రాలజీ అంటే సైన్స్ ఆఫ్ లైట్ అని. ఎందుకు సైన్స్ ఆఫ్ లైట్ అని అంటారు తెలుసా?
గదిలో గది మొత్తం చీకటిగా ఉన్నప్పుడు గది అంతా వస్తువులు ఉంటాయి. గది అంతా ఖాళీ కట్టుబెట్టుకోవాలి, ఏదో వస్తువులు ఉంటాయి. ఒకసారి వెళ్ళిపోతే అడవాళ్ళలో దాని కింద కూడా వస్తువులు పట్టి వెళ్ళిపోతాం, సర్దుకోకుండా వెళ్ళిపోయాం అనుకోండి, అడవాళ్ళు వెళ్ళిపోయాం అనుకోండి. రాత్రి ఇంటికి వచ్చాం. వచ్చిన తర్వాత చీకటిగా ఉంటుంది, గదంతా చీకటిగా ఉంటుంది. తొందరగా లోపుకి వెళ్ళిపోదాం అనుకుని బయలుదేరి లోపుకి వచ్చేసాం అనుకోండి, ఆ దారిలో ఉండే వస్తువులన్నీ తణుకులు కింద పడతాం, ఆ కుర్చీనైనా తణుకులు కింద పడతాం, ఆ సోఫానైనా తణుకులు కింద పడవచ్చు. కింద పడిన తర్వాత అదృష్టం బాగుంటే లేవచ్చు, లేకపోతే మోకాలు చెప్పులు ఇరుక్కుపోవచ్చు, మొహం మీద ఘాట్లు పడవచ్చు, ఏదైనా జరగవచ్చు కదా. ఇదివల్ల ఆ గదిలో ఉన్న వస్తువులన్నీ మన కంటికి కనిపించవు, బికాస్ వేర్ ఇన్ డార్క్నెస్. ఆ వస్తువులు విరిగిపోవచ్చు, ఆ వస్తువులు పగిలిపోవచ్చు, ఆ పగిలిపోయిన దాని మీద మనం కాలేయచ్చు, ఏదైనా జరగవచ్చు. అక్కడ వస్తువుని బట్టి ఉంటుంది. అప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం, తెలియక్కలేదు, మామూలుగా అలవాటు ఏంటి మనకి, గదిలోకి రాగానే పక్కనే స్విచ్ బాక్స్ ఉంటుంది కాబట్టి, గోడకి స్విచ్ ఉంటుంది కాబట్టి ఏదో తడుక్కుని ఆ స్విచ్ వేసుకుంటాం, లేకపోతే మొబైల్ పెట్టి స్విచ్ వేసుకుని అలవాటు అయిపోతే ఆ స్విచ్ వేసుకుంటాం. లైట్ కనిపిస్తుంది, లైట్ వస్తుంది రూమ్ అంతా లైట్ వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా, లైట్ వచ్చినప్పుడు దారిలో ఉండే వస్తువులు తప్పించుకున్నా వెళ్తాము, వాటి మీద కాలేయకుండా పడిపోకుండా. లేకపోతే ఆ వస్తువులు తీసుకెళ్ళి యథాస్థానంలో పెట్టి రూమ్ అంతా సర్దుకుని తర్వాత మన పనులు మనం చేసుకుంటాం. ఇక్కడ కొత్తగా వస్తువులు మనమే క్రియేట్ చేయట్లేదు, కొత్తగా ఉన్న వస్తువులు మనమే క్రియేట్ చేయట్లేదు. ఏం చేసాం మనం, ఉన్న వస్తువులు అక్కడే వస్తువులు ఉన్నాయి, చంద్రవందరగా పడి ఉన్నాయి. చంద్రవందరగా పడిన వస్తువులన్నీ కూడా చీకట్లో అయితే వాటి మీద పడి అవి పగులుతాయి, లేకపోతే మన మొహం అన్న పగులుతుంది. లైట్ వేసుకున్న తర్వాత ఈ వస్తువులన్నీ యథాస్థానంలో ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టి పాత బట్టలు పట్టుకెళ్ళి బట్టల బొట్లు పడేసి మధ్యాహ్నం వెళ్ళిపోయేటప్పుడు తాగినటువంటి కాఫీ తాగినో లేదా మంచి దాని గ్లాసులు ఏమైనా ఉంటే తీసుకెళ్ళి సింకులో వేసుకుని ఉతికిన బట్టలు ఉంటే జాగ్రత్తగా మడత పెట్టిన అల్మారాలో పెట్టుకుని ఇన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. జ్యోతిష్ శాస్త్రాన్ని ది సైన్స్ ఆఫ్ లైట్ అన్నారు. అంటే అర్థమేంటంటే, నీకు చీకట్లో ఉన్నావు, నువ్వు నీలో వెలుగు అనేటువంటి జ్ఞానం వచ్చినప్పుడు ఉన్న వాటినే సర్దుబాటు చేసుకుంటావు, అక్కడ లేని వాటిని తీసి పక్కన వేసుకుంటావు, ఇంకా అక్కడ లేకపోతే పైన పారేస్తావు. అవసరం ఉన్న వాటిని కాలుతో తన్నేసుకుని వాటిని పగలగొట్టి నువ్వు కింద పడేదానికన్నా కూడా జాగ్రత్తగా వాటిని ఏ అలమరలో ఉండాల్సిన స్థానంలో వాటిని పెట్టుకుని సవ్యంగా సక్రమంగా ఏర్పాటు చేసుకుంటాం. అంటే రీఆర్గనైజ్ చేసుకుంటాం, రీఅరేంజ్ చేసుకుంటాం. జ్యోతిష్ శాస్త్రం కూడా అందుకే పుట్టించుమా, కొత్తగా అదేం క్రియేట్ చేయదు, కొత్తగా బాధల్ని క్రియేట్ చేయదు, కొత్తగా సంతోషాన్ని కూడా గ్రహాలు క్రియేట్ చేయవు. గ్రహాలు ఏమి వాటంతా ఏం క్రియేట్ చేయవు. ఇది సైన్స్ ఆఫ్ లైట్ అని అన్నారు. వెలుగు సంబంధించి శాస్త్ర సుమా అని చెప్పారు. అందువల్ల ఎట్లా అర్థం చేసుకోవాలో అట్లా అర్థం చేసుకోవాలి దాన్ని. ఏ శాస్త్రాన్ని కూడా ఏ ప్రయోజనం గురించి ఋషులు ఆ శాస్త్రాన్ని ప్రతిపాదించారో వాళ్ళ ప్రకారంగా మనం అర్థం చేసుకోవాలి తప్ప మన ప్రకారంగా వాటిని అర్థం చేసుకోవడం ఇక్కడ మనం కనిపెట్టినవి కాదు. అవి ఇది వాళ్ళు కనిపెట్టినటువంటివి, వాళ్ళు మనకు అందించిన జ్ఞానం అది. అందుకు మన మైండ్ పెట్టుకుని వాటిని అర్థం చేసుకుంటే అర్థం కావు. అవి వాళ్ళ మైండ్ని పెట్టుకుని అర్థం చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అదే ప్రయోజనం. ఈ మాస్టర్ చెప్పేదానికి ఏం చెప్పారంటే, డార్క్నెస్ ఫిల్ ద డీప్ అన్నారు, తర్వాత లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాజ్ లైట్. ఇది ఇలా అర్థం చేసుకుంటే ఏం చెప్తున్నారు, we understand that it is a story of a madman because we all still children to approach such sentences. We are too immature to understand such sentences. వాటి అర్థం చేసుకునేటటువంటి పరిపక్వత స్థితి ఇంకా మనకు రాలేదు సుమా అని చెప్తున్నారు. చెప్పి, సపోజ్ యువర్ గ్రాండ్ సన్ కమ్స్ టు యూ అండ్ ఆస్క్ యూ, గ్రాండ్ ఫాదర్, how can I grow my beard and how can I shave myself like you? What is your answer? Boy, better wait. You cannot make him grow his beard at that age. Similarly, a student of esoteric school cannot come to understand the esotericism of a sentence of any scripture until he or she grows into the maturity to understand it. And we should be neither ashamed of this fact nor underestimate the science of this sentence of the scriptures. అర్థం కావాలని రూలే లేదు ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు.
అందరికీ చదువుకోగానే అర్థం కావాలని రూల్ ఏమీ లేదు. ఎందుకు లేదు అంటే చిన్నపిల్లాడు వచ్చి వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు గడ్డ తీసుకుంటున్నారు, చెప్తున్నా షేవ్ చేసుకుంటున్నారు. తాతగారు నేను కూడా ఎప్పుడు షేవ్ చేసుకోవడం కుదురుతుంది, నేను కూడా షేవ్ చేసుకున్నాను అడిగాడు అనుకోండి. తాతగారు ఈ మాస్టర్ ఎగ్జామ్లు ఎప్పుడు ఎక్కువ చెప్పుకుంటారు మాస్టర్. తాతగారు నేను కూడా షేవ్ చేసుకోవచ్చా అని అడిగితే ఏం చెప్తానంటే నాన్న నువ్వు కొంతకాలం ఆగాలరా, నీ కూడా నాకు మళ్ళీ గడ్డాలు మీసాలు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు షేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నాన్న, కొంతకాలం ఆగాల్సమా అని చెప్తాడు. దీంట్లో అవమానపడ్డానికి ఏం లేదు. చిన్నపిల్లలకి గడ్డాలు మీసాలు రావు కదా, గడ్డాలు మీసాలు రాకపోతే ఎందుకు షేవ్ చేసుకోవాలి? వాళ్ళు చేసుకున్నా సరదా పడినా కూడా ముచ్చట పడినా కూడా షేవ్ చేసుకోలేరు వాళ్ళు. సో ఎట్లాగైతే వయసు పెరిగేంత వరకు ఆ పిల్లవాడు ఎలాగైతే షేవ్ చేసుకోలేడో, ఇస్లామిక్ స్కూల్స్ అంటే ఏంటి, ఈ శాస్త్రాలని అభ్యాసం చేసి అధ్యయనం చేసి అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు, అప్పుడే ప్రారంభించినటువంటి వాడికి ఇందులో ఉన్న అన్ని అంతరార్థాలు అర్థం కావాలని లేదు సుమా. బికాజ్ దే హ్యావ్ టు వెయిట్. వాళ్ళకి ఆ మెచ్యూరిటీ వచ్చేదాకా వెయిట్ చేయాలి. పెద్దల దగ్గర శుశ్రూష చేసి నేర్చుకోవాలి, గురువుల దగ్గర ఉపదేశం పొందాలి, గురువు దగ్గర కూర్చుని అధ్యయనం చేయాలి. అంతవరకు మనం అవమానపడాల్సిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైం అవమానపడాల్సిన అవసరం లేదనేటటువంటిది ఇక పెద్ద విషయం కాదు. ఎందుకంటే మనం అవమానపడము. సాధారణంగా ఏం చేస్తారు తెలుసా, అదంతా ఏం లేదండి, ఎన్ని పుక్కుడు పురాణాలండి, ఏదో రాస్తారు, వాళ్ళు తోచినట్టు రాస్తారు, అవి జరుగుతాయంటండి. అవన్నీ కూడా ఆ రోజుల్లో వాళ్ళకి పని పాట లేదు, అలా కూర్చుని రాసుకుంటూ ఉండేవాళ్ళు అనేటటువంటి ఒక నాస్తికమైనటువంటి ఒక వాదన లేవదీస్తారు. ఇందువల్ల వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాలేదు? అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, అర్థం చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా చెప్పేటటువంటి వాళ్ళు లేరు. ఆధ్యాత్మికత అంటే మనకి ఎంతసేపు పూజలు చేసుకోవటం, యజ్ఞాలు చేసుకోవటం, వ్రతాలు చేసుకోవటం, భజనలు చేసుకోవటం, మంచి మాటలు మాట్లాడుకోవడం, ఇదే కదా ఆధ్యాత్మికత అంటే. మనకు తెలిసిన ఆధ్యాత్మికత భక్తి అంటే ఏంటంటే ప్రతిరోజు పూజ చేసుకోవటం, లేకపోతే ఉదయం లేవటం, లేకపోతే అట్లాంటి ఒక ప్రక్రియ. అది ఆచార ప్రక్రియ కిందే ఉంటుంది ఆధ్యాత్మికత అంటే. అదే నిజమైతే ఉపనిషత్తులు ఎందుకు, వేదాలు ఎందుకు, మతశాస్త్రం ఎందుకు, శాస్త్రాలన్నీ ఎలా వచ్చినాయి మనకి? ఇంత జ్ఞానం అంతా ఎట్లా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఇవన్నీ తప్పని కాదు, అవి ఫైనల్గా ఎల్కేజీ తక్కువ. ఎల్కేజీలో తప్పని ఎవడంటారు? ఎల్కేజీ లేకపోతే యూకేజీ లేదు, యూకేజీ లేకపోతే ఫస్ట్ స్టాండర్డ్ లేదు, ఫస్ట్ స్టాండర్డ్ లేకపోతే తర్వాత 5th స్టాండర్డ్ లేదు, లేకపోతే 10th క్లాస్ లేదు, 10th లేకపోతే డిగ్రీ లేదు, ఇంటర్మీడియట్ లేదు, అది లేకపోతే పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదు, అది లేకపోతే వాడు పరిశోధనలు చేయలేడు. ఇది ఎక్కువ తక్కువలో కాదు. ఏ స్థాయిలో ఉన్నటువంటి వాడు ఆ స్థాయిలోనే మాట్లాడాలి. పై స్థాయి గురించి అర్థం కానప్పుడు అది లేదని చెప్పడానికి లేదు. మేము ఒక ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాము. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్లో మెట్లు పెట్టారు, ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఆర్కిటెక్చర్లో కట్టారు అనుకోండి. ఏ ఫ్లోర్కి సంబంధం లేకుండా, ఒకటే మెట్లు కాకుండా ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరే మెట్లు పెట్టారనుకోండి. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాం అనుకోండి, మనం మెట్లు ఎక్కగానే ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది కదా. ఫస్ట్ ఫ్లోర్ రాగానే ఇది ఒకటే ఫ్లోర్, ఇదే హైయెస్ట్ ఫ్లోర్ అని కూర్చున్నాం అనుకోండి, మనకు పై ఫ్లోర్లో తెలియదు. ఎందుకంటే పై ఫ్లోర్కి మెట్లు వేరే దారి ఉంది. అలా ఎవరో కన్స్ట్రక్ట్ చేశారు అనుకోండి, ఎవరికి సంబంధం లేకుండా. ఏ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ ఫ్లోర్లో ఉన్నటువంటి వాడు ఆడేముంటాడు తెలుసా, నా ఫ్లోరే టాప్ ఫ్లోర్ అనుకుంటూ ఉంటాడు. ఉదాహరణ చెప్తున్నాను. ఏ క్లాస్కి ఆ క్లాసే పెద్దగా అనిపిస్తుంటుంది మనకి. మా నాన్నగారు అందరికన్నా పెద్దవారు చెప్తాడు ఆ కుర్రాడు వచ్చి. అంటే వాడి ఇంట్లో వాళ్ళ నాన్నగారు అందరికన్నా ఎక్కువ వయసు, కాబట్టి అందరిలో నాన్నగారి కన్నా కూడా తన నాన్నగారే అందరికన్నా ఎక్కువ వయసు అని అనుకుంటుంటాడు పిల్లవాడు. ఎందుకు మా నాన్నగారు చాలా పెద్ద వయసు తెలుసా నీకు, మా నాన్నగారు చాలా పెద్దవాళ్ళు తెలుసా అంటుంటాడు. అహంకారంతో కాదు, అజ్ఞానంతో అంట, తెలియకంట. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ
హిస్టారిక్ స్కూల్స్లో అంటే ఇలాంటి శాస్త్రాలన్నీ కూడా అంతరార్థాలతో సహితంగా, ప్రయోగాలతో సహితంగా, పరిశోధనతో సహితంగా ఎక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, వాళ్ళు కూడా అన్నీ అర్థం కావాలని రూల్ లేదు సుమా. దే హ్యావ్ టు వెయిట్ అంటిల్ దే మెచ్యూర్ టు అండర్స్టాండ్. అంతవరకు అర్థం కాలేదని అవమానపడకూడదనే పాయింట్ అలాంటి పెట్టి, తనకు అర్థం కానిది ఏది కూడా నిజం కాదు అనేటటువంటి పాయింట్కి వెళ్ళకూడదు సుమా. అదే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. తనకి ఏది అర్థం కాదో అదంతా అబద్ధం అంటాడు. కంటికి కనిపించకపోతే అది లేదంటాడు. అది ప్రాబ్లం. తన కంటికి కనిపించింది ఏది కూడా అసత్యం, ఇదంతా భ్రమ అంటాడు. తనకు అర్థం కాదు ఏదన్నా ఉంటే తనకు అర్థం కాలేదు కాబట్టి ఇదంతా కూడా అసత్యం అంటాడు, కల్పన అంటాడు, బోటకం అంటాడు, భ్రమ అంటాడు, ఇవన్నీ చెప్తుంటాడు. అట్లా అనుకోవద్దు చెప్తున్నారు మాస్టర్ గారు. అండ్ వీ షుడ్ బి నెదర్ అషేమ్డ్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ నార్ అండర్ ఎస్టిమేట్ ది సెంటెన్స్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. ఈ స్క్రిప్చర్స్లో ఏ సెంటెన్స్ అయితే వాళ్ళు చెప్తారో అండర్ ఎస్టిమేట్ చేస్తున్నామని చెప్తారు. అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, ఓవర్ ఎస్టిమేట్ కూడా చేయకూడదు. రెండు కూడా సైమల్టేనియస్గా మనం ప్రాక్టీస్. హియర్ ఈజ్ ఎ మెథడ్. He says that the Creator wanted to speak out and then He spoke out. So He spoke out the whole creation into space, time, shape, number, name, etc. Just as we are speaking. Before speaking, He had all the sentences in His mind. So let this be called the fourth stage of this utterance. ఈ వాక్ అనేటటువంటిది 4 విధాలుగా ఎలా వస్తుందో, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి మొట్టమొదటిది, పరా, పశ్యంతి రెండవది, మధ్యమ మూడవది, వైఖరి అనే వాక్ 4వది. ఈ 4 విధాలుగా మన వాక్ ఎలాగైతే మనలోంచి బయటకు వస్తుందో, సృష్టికర్తలో నుంచి సృష్టి కూడా 4 విధాలుగా బయటకు వస్తుంది సుమా అని చెప్పి ఎప్పుడు కూడా మాస్టర్ గారు ఈ వాక్ ఉచ్చారణలోకి వాక్ బయటకు వచ్చేటప్పటికి ఎన్ని స్టేజెస్లో అది బయటకు వస్తుందో సృష్టి కూడా అట్లాగే వస్తుంది సుమా అని చెప్పి చాలా చోట ఆయన ఎగ్జాంపుల్ చెప్తుంటారు. అది బాగా బుర్రకు పట్టించుకుంటే అది ఒక ధ్యానం లాంటిది, చాలా గొప్ప ధ్యానం లాంటిది అది. ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఈ 2 పారాగ్రాఫ్లు మాస్టర్ గారు చెప్తున్నారో దాన్ని బాగా మనసుకు పట్టించుకుని దాన్ని ఒక ధ్యానంగా మనం మలుచుకుని మన జీవితంలో దాన్ని ఒక ప్రధాన భాగంగా చేసుకుంటున్నప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎక్కడి నుంచి ప్రారంభమై మన కిందకు వచ్చామో మళ్ళీ ఆ ప్రారంభంలోకి, ఆదిలోకి, మూలంలోకి, పరమాత్మ చైతన్యంలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి దారి అదే వేస్తుంది, ఆటోమేటిక్గా వేస్తుంది. మనం వేయకల్లా ఆ సాధన కానీ లేదా ఆ భావన కానీ అదే వెనక్కి తీసుకెళ్తుంది. అది జాగ్రత్తగా మనసుకు పట్టించుకోండి. హియర్ ఈజ్ ఎ మెథడ్. ఇది ఒక మార్గం ఉంది ఇక్కడ. హీ సేస్ దట్ ద క్రియేటర్ వాంటెడ్ టు స్పీక్ అవుట్ అండ్ దెన్ హీ స్పోక్ అవుట్. మొట్టమొదట ఆయన మాట్లాడదాం అనుకున్నట్ట, తర్వాత మాట్లాడట. అంటే మాట్లాడదామనే సంకల్పం ఆయనకు మొట్టమొదటి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడాడు. సో హీ స్పోక్ అవుట్ ద హోల్ క్రియేషన్ ఇన్ టు స్పేస్. ఆయన మాట్లాడడం మనం మాట్లాడడంలా కాదు. ఆయన ఎట్లా మాట్లాడేట అంటే హీ స్పోక్ అవుట్ ద హోల్ క్రియేషన్ ఇన్ టు స్పేస్. సృష్టి మొత్తం అంతా కూడా స్పేస్గా అంటే ఉచ్చారణ అంటే అర్థం. ఉచ్చారణ అంటే మనం ఎట్లాగైతే మనలోంచి మాట బయటకు వస్తుందో ఆయనలోంచి సృష్టి అంతా అలాగే అవుతుంది సుమా. అందుకే మాటే మంత్రం అని మీకు ఎప్పుడైనా పాట విని ఉంటారు, మాటే మంత్రం అని. చాలా పెద్ద ప్రయోగం అది. మన మాటలు మంత్రాలు కావు. ఎందుకు? మన మాటల్లో ఇష్టాయిష్టాలు ఉంటాయి, నచ్చడం నచ్చకపోవడం ఉంటుంది. నచ్చిన వాళ్ళతో ఒకలాగా మాట్లాడతాం, నచ్చకపోతే ఒకలాగా మాట్లాడతాం, కోపం వస్తే ఒకలాగా మాట్లాడతాం, ప్రేమ వస్తే ఒకలాగా మాట్లాడతాం, దుఃఖం వస్తే ఒకలాగా మాట్లాడతాం. అది ఉచ్చారణ అనడానికి లేదు, జస్ట్ మాటలు మాట్లాడడం అంతే. ఆ లెవెల్లో ఈ సెంటెన్స్ని అర్థం చేసుకోవాలి. ఎట్లాగైతే మనలోంచి ఒక ఉచ్చారణ అనేది బయటకు ఓం అన్నామండి, ఆ నాదం మనలోంచి బయటకు వచ్చిందే. ఎట్లాగైతే నాదం మనలోంచి బయటకు వచ్చిందో, వాక్ మనలోంచి వాక్కు రూపంగా బయటకు వచ్చిందో, మన భావం అనేటటువంటి ఏదైనా మాట్లాడడానికి ముందు మనకు భావం ఉంటుంది కదా, ఆ భావం అనేది వాక్కుగా ఎలాగా బయటకు వచ్చిందో అట్లాగే సృష్టికర్త తాలూకు మనసులో నుంచి సృష్టి చేయాలనేటటువంటి భావన కలిగినప్పుడు మనలోంచి వాక్కు బయటకు వచ్చినట్టుగా సృష్టికర్తలో సృష్టి కూడా బయటకు వచ్చింది సుమా అని మనుషులు అక్కడ కంపారిజన్ చేస్తున్నారు. ఎట్లా బయటకు వచ్చింది అంటే ఈ స్పోక్ అవుట్ ద హోల్ క్రియేషన్ ఇంటూ స్పేస్
టైం కాలంగా బయటకు వచ్చింది, మొట్టమొదటి ఆకాశంగా బయటకు వచ్చింది, చోటుగా బయటకు వచ్చింది, టైంగా బయటకు వచ్చింది, షేప్ ఆకారంగా బయటకు వచ్చింది. ఆకారం అంటే చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, గోళాలు, భూమి, చెట్లు, పర్వతాలు, నదులు, సరస్సులు, సముద్రాలు, ఇవన్నీ ఆకారాలే కదా. అండ్ షేప్. నంబర్ అంటే అర్థం ఏంటి? 2 కళ్ళు ఉంటాయి, 32 పళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, 2 చెవులు ఉంటాయి, 3 చెవులు ఉండవు, 2 చేతులు 2 కాళ్ళు ఉంటాయి, ఒక గుండెకాయ ఉంటుంది, 2 ఊపిరితిత్తులు ఉంటాయి, 2 మూత్రపిండాలు ఉంటాయి, ఒకే కాలే ఉంటుంది. ఇన్ని వందల సంవత్సరాలు అయినా కూడా మన తాతలను చూసాం, మన ముత్తాతలను చూసాము, మనల్ని చూసుకున్నాం, మన పిల్లల్ని చూస్తున్నాం, మనల్ని చూస్తున్నాం, అందరికీ అదే షేప్ కదా, అదే నెంబర్ కదా. అందరికీ ఒకే గుండెకాయ కదా, 2 గుండెకాయలు ఉండవు కదా. అందరికీ 2 ఊపిరితిత్తులే కదా, ఒక ఊపిరితిత్తు అనేది ఉండదు కదా, 2 ఊపిరితిత్తులు ఉంటాయి కదా. 2 మూత్రపిండాలు ఉంటాయి కదా, 2 మూత్రపిండాలు ఉంటాయి కదా. నెంబర్ 2కే కళ్ళు ఉంటాయి కదా, శివుడికి 1కే 3 కళ్ళు ఉంటాయి. ఇది నెంబర్. నేమ్ మన పెట్టేటటువంటి చెట్లు, పుట్టలు, సముద్రాలు, పర్వతాలు, ఎక్సెట్రా. జస్ట్ యాజ్ వీఆర్ స్పీకింగ్, ఇట్లాగా ఎలాగైతే మనం మాట్లాడుతున్నప్పుడు అనేక భాషలు మాట్లాడుతుంటాము, అనేక సెంటెన్సెస్ మనం వాక్యాలు మాట్లాడుతుంటాము, వ్యాకరణం ఉంటుంది, ఛందస్సు ఉంటుంది. అందులో మనం మాట్లాడే మాటలో మనం తెలియకుండా కర్త, కర్మ, క్రియ, వ్యాకరణం, ఛందస్సు ఎన్ని ఉంటాయి అందులో. భాష, దానిలో ఒక భావ వ్యక్తీకరణం, ఇవన్నీ కూడా వాక్యంలో ఉంటాయి కదా. తెలియకుండా అన్నీ ఆ వాక్యాన్ని ఫాలో అవుతాయి. నవరసాలు కూడా వాక్యంలో ఉంటాయి. అట్లాగే ఆయనలోంచి వచ్చినటువంటి ఆ నాదంగా ఏదైతే ఆయనలోంచి బయటకు సృష్టి వచ్చిందో ఇవన్నీ ఉంటాయి. ఏం చెప్పారు? స్పేస్, టైం, షేప్, నంబర్, నేమ్ అన్నీ ఉంటాయి. జస్ట్ యాజ్ వీఆర్ స్పీకింగ్, ఎట్లా మాట్లాడుతున్నామో అట్లా ఆయనలో సృష్టి అని చెప్తున్నారు. బిఫోర్ స్పీకింగ్ హీ హ్యాడ్ ఆల్ ద సెంటెన్సెస్ ఇన్ హిజ్ మైండ్. బిఫోర్ స్పీకింగ్ అంటే ఏంటి? మాట్లాడడానికి ముందు హీ హ్యాస్ ఆల్ ది సెంటెన్సెస్ ఇన్ ద మైండ్. సో లెట్ దిస్ బి కాల్డ్ ది 4th స్టేజ్ ఆఫ్ దిస్ ఈజ్ అటరెన్స్. 4th పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనుకున్నాం కదా. అది మాట్లాడడానికి ముందు అన్ని సెంటెన్సెస్ బుర్రలోనే ఉంటాయి. మనకి బుర్రలో లేకుండా మనం మాట్లాడలేం కదా. బుర్రలో ఆ భావం లేకుండా మనం ఎట్లా మాట్లాడతాం? ఆ భావంతో కొన్ని సెంటెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడతాం మనం అది చెప్తున్నారు. Let the previous one he called the 3rd stage of utterance. For example, I say, this is a piece of chalk. It is a sentence spoken out vocally. It is an objective vocal sentence and also English sentence. Similarly, the German will have a German sentence, French will have a French sentence, and Indian will have an Indian sentence. It is language sentence. దీనికి ముందు మనం మాట్లాడికి వచ్చే ముందు మనకు లాంగ్వేజ్ సెంటెన్స్ ఉంటుంది. లాంగ్వేజ్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఫ్రెంచ్ వాడికి ఫ్రెంచ్లోనే సెంటెన్స్ బయటకు వస్తుంది, తెలుగు వాడికి తెలుగులోనే సెంటెన్స్ బయటకు వస్తుంది, ఇంగ్లీష్ వాడికి ఇంగ్లీష్ భాషలోనే సెంటెన్స్ బయటకు వస్తుంది. అంటే మన భావాన్ని పైకి వ్యక్తీకరించడానికి ముందు అది ఒక లాంగ్వేజ్లోకి ఫ్రేమ్ చేసుకుంటుంది. ఆ సెంటెన్స్ అంటే దాని వోకల్ లాంగ్వేజ్ సెంటెన్స్ అంటారు. లాంగ్వేజ్ సెంటెన్స్ అంటే వోకల్ సెంటెన్స్ అంటే మన పైకి అంటాము. లాంగ్వేజ్ సెంటెన్స్ వోకల్ సెంటెన్స్ కన్నా ముందు ఉంటుంది సుమా. అందుకే మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇంగ్లీష్ వాడు మాట్లాడేంత ఇంగ్లీష్ సెంటెన్సెస్ లాంగ్వేజ్ బుక్స్ తెలుగు వాడు రాస్తే చాలా తక్కువ మంది ఉంటారు. మాస్టర్ గారు లాంటి వాళ్ళు, ఓషో లాంటి వాళ్ళు, లేకపోతే చిన్మయానంద లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్ చాలా బాగా రాసేవాళ్ళు ఉంటారు. అంటే ఇంగ్లీష్ వాళ్ళకన్నా ఇంగ్లీష్ బాగా రాసేవాళ్ళు ఉంటారు. తక్కువ మంది ఉంటారు. నా మాట్లాడు ఎవరన్నా ఇంగ్లీష్లో బుక్ రాసాడు అనుకోండి, నేను ఏం చేస్తాను తెలుసా? తెలుగులో ముందు వాక్యం తెచ్చుకొని, ఈ చాలామంది మనం తెలుగులో అంటే వాళ్ళు ఏ భాష వాడో ఆ భాషలోకి ముందు వాక్యం తెచ్చుకొని దాన్ని వేరే భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకుంటాడు. అందులో న్యాచురల్ ఇడియం మనకు కనిపించదు, ఆ ప్రేజెస్ న్యాచురల్ ప్రేజెస్ మనకు కనిపించదు. ఎందుకంటే మన భాషలో ముందు మనం ఆలోచించుకున్న తర్వాత ఆ పరాయ భాషలోకి దాన్ని మార్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ ఒరిజినాలిటీ అనేది భాషలో మనకు కనిపించదు, ఏం చేసినా కనిపించదు. తక్కువ మంది మాత్రమే వాళ్ళ ఆలోచన ఇంగ్లీష్ బుక్ రాయాలనుకోండి, వాడు ఆలోచన ఇంగ్లీష్లో చేస్తాడు. అక్కడే సెంటెన్స్ ఫార్మేషన్ భావంలోనే ఇంగ్లీష్లో
తో ఆ భావంలో నుంచే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి వచ్చి తర్వాత వాటికి బయటకు వస్తుంది. అందుకే పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో టీచర్లు ఎవరు తెలుగు మాట్లాడుకుంటా వాళ్ళు కూడా మొట్టమొదటి ఇంగ్లీష్లో చదువుకుని వాళ్ళ యాక్సెంట్ అంతా కూడా ఇంగ్లీష్ యాక్సెంట్ అయ్యింది. ఏదో అమెరికన్ యాక్సెంటో లేకపోతే బ్రిటిష్ యాక్సెంటో లేకపోతే బెస్ట్ ఇండియన్ యాక్సెంటో ఉన్నప్పుడు వాడంతా దాంతోనే ట్రైన్ అవుతాడు. వాడు మాట్లాడిన దానికి నేను మామూలు స్కూల్స్లో ఇంగ్లీషు మార్కులు చాలా అద్భుతంగా వచ్చి ఉండొచ్చు, లాంగ్వేజ్ చాలా బాగా వచ్చి ఉండొచ్చు, యాక్సెంట్ మనకు తెలిసిపోతుంది. వాడు ఉపయోగించే భాష తాలూకు ఆ పట్టు మనకు తెలిసిపోతుంటుంది. అంటే వీడు తెలుగులోంచి ఇంగ్లీష్లోకి ఉన్నట్టు ఉంటుంది తప్ప చాలా స్కాలర్ అయి ఉండొచ్చు, ఎంఏ చదివి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. ఒరిజినల్గా ఇంగ్లీష్ వాడుకున్నటువంటి యాక్సెంట్ కానీ వాడుకునే భావ వ్యక్తీకరణ కానీ ఐడియం కానీ ఇవిడ రావడం చాలా కష్టం. బికాజ్ ఈజ్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్. అట్లాగే ఇది న్యాచురల్ కదా, నేను చెప్తుంది మీ అందరికీ అర్థమైనటువంటి ఎగ్జాంపుల్. న్యాచురల్ ఇది, చాలా న్యాచురల్ ఇది. వాళ్ళకి స్పాంటేనిటీ ఉంటుంది, వాళ్ళకి ఆ ఫ్లో వాళ్ళకి ఉంటుంది. మిగతా వాళ్ళు బాగా మాట్లాడినా కూడా ఆ ఫ్లో ఉండదు, ఆ స్పాంటేనిటీ ఉండదు. ముఖ్యంగా ఇడియమ్స్ ప్రేజెస్ అలా రావు, చాలా కష్టం. అది ప్రాక్టీస్ చేయాల్సింది. ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ చేసినట్టుగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. అట్లాగే మన భావం కూడా అట్లాగే స్వభావంలో నుంచి మనకు భావం పుడుతుంది, భావంలో నుంచి మన భాష పుడుతుంది. స్వభావంలో తేడా ఉంటే మనకు వచ్చే భావంలో తేడా ఉంటుంది, ఆలోచనలో తేడా ఉంటుంది. ఆలోచనలో తేడా ఉన్నట్లయితే పలికే మాటలో తేడా ఉంటుంది. ఋషువా కాదు. క్రియేషన్ అలా ఉండదు. మన స్వభావాలు మారుతుంటాయి, మనం మారుతూ ఉంటాము, మన పరిస్థితులు మారుతుంటాయి, దేశాలు మారుతూ ఉంటాయి, జాతులు మారుతూ ఉంటాయి, ఇవన్నీ మారుతూ ఉంటాయి. కానీ సృష్టి ఎప్పుడు ఒకలానే ఉంటుంది, అలాగే ఉంటుంది. అది ఎన్ని వందల సంవత్సరాలైనా సూర్యోదయం అలాగే ఉంటుంది. పౌర్ణిమ అమావాస్యలు అలాగే ఉంటాయి. సరిగ్గా 14 రోజులు అయిన తర్వాతే పౌర్ణమి వస్తుంది. పూర్ణమైన చంద్రుడు రావాలంటే సరిగ్గా 14 రోజులు అయిపోయిన తర్వాత 15వ రోజు నాడే పౌర్ణమి వస్తుంది తప్ప 13 రోజులు రాదు, మారదు. అది తల్లి గర్భంలో 9 నెలలు ఉన్న తర్వాతే 10వ నెలలోనే ఆ శిశువు తల్లి గర్భం నుంచి బయటకు వస్తాడు. ఏ జంతువుకైనా ఎన్ని నెలల గర్భం ధరించున్నాలో అన్ని నెలలు అయిన తర్వాత శిశువు బయటకు వస్తుంది. అవే సీజన్లో అవే పళ్ళు వస్తాయి. ఊపిరితిత్తులు అలాగే శ్వాసిస్తాయి, హృదయం అలాగే స్పందిస్తూ ఉంటుంది. ఇవి మారవు. సృష్టికర్తలో నుంచి వచ్చినటువంటి సృష్టికి మానవుడు తన తాలూకు మేధస్సుతో తను చేసిన సృష్టికి ఉండే తేడా అది సహజంగా ఉంటుంది, ప్రకృతి సహజంగా ఉంటుంది, శాశ్వతమైన ధర్మాలను అనుసరించి ఉంటుంది, శాశ్వతమైన సత్యమును అనుసరించి ఉంటుంది. మనవి మానవ ధర్మాలు అనేటివి, మన మానవ ధర్మాలను మనం క్రియేట్ చేసుకుని, మానవ శాస్త్రాలను మనం క్రియేట్ చేసుకుని ఇది ఇలా మారిపోతూ ఉంటాయి. అందుకే ప్రకృతి వైపరీత్యాలు కానీ, మనకు అనారోగ్యాలు కానీ, సాంఘిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ ఎందుకు వస్తాయంటే ఇది కండిషన్ మైండ్తో ఆలోచిస్తూ పని చేస్తుంటాం. ప్రకృతి ధర్మాలను మనం అనుసరించాం, మనం శాశ్వతమైనటువంటి ధర్మాలను మనం అనుసరించాం, మన సదుపాయాల ప్రకారంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఎంత ఉంటుంది సెంటెన్సెస్లో. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఐ సే దిస్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ చాక్, ఇట్ ఈస్ ఎ సెంటెన్స్ స్పోకెన్ out vocally. It is an objective vocal sentence and also English sentence. Similarly, a German will have a German sentence, French will have a French sentence, and Indian will have Indian sentence. It is a language sentence. Language sentence అంటే మనం భావం చేసిన ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్లో ఇట్ ఈస్ చాక్ పీస్ అంటాడు, మనం సొద్దుమొక్క అంటాం మనం. ఇంకొక ఆయన భాషలో సొద్దుమొక్క కామనే, చాక్ పీస్ అనేటటువంటిది కామనే. ఆయన చాక్ పీస్ అంటాడు, సొద్దుమొక్క అంటాము. ఫ్రెంచ్ భాషలో అంటాడు, ఆయన ఇంకో భాషలో అంటాడు. దీన్ని ఏమంటారు? ఇట్ ఈజ్ ఏ లాంగ్వేజ్ సెంటెన్స్. సో వీ కెన్ కాల్ ఇట్ ఆబ్జెక్టివ్ వోకల్ లాంగ్వేజ్ సెంటెన్స్. దీని ఏమైనా మాస్టర్ ఏం చెప్పేది, వీ కెన్ కాల్ ఇట్ ఆబ్జెక్టివ్ వోకల్ లాంగ్వేజ్ సెంటెన్స్. అంత బాగా చెప్తారు ఆయన. ఆబ్జెక్టివ్ అంటే బాహ్య ప్రపంచంలోకి, వోకల్ అంటే మాట్లాడడం అనేది, లాంగ్వేజ్ అంటే భాష. అంటే ఇట్ ఈజ్ ఏ చాక్ పీస్, ఇది సొంత ముక్క
అంటే భావం లోపల ఉంది, అందులోంచి భాష పుట్టింది, ఆ భాషతో వాక్యం బయటకు వచ్చింది. ఆబ్జెక్టివ్, వోకల్, లాంగ్వేజ్, సెంటెన్స్. ఇది మన సృష్టి లాంటిది. అంటే సృష్టికర్తలో సృష్టి అంతా కూడా భౌతికంగా వచ్చినటువంటిది ఎలాంటిది అన్నట్లు, ఈ జాగ్రత్త అవస్థ అంటాం కదా మనం, మన కంటికి కనిపించేదంతా ఎలా వచ్చింది అన్నట్లయితే, ఒక వాక్యాన్ని మనం ఉచ్చరించినప్పుడు, ఒక భాషతో వాక్యాన్ని ఉచ్చరించినప్పుడు ఎట్లాగైతే ఆ వాక్యం బయటకు వస్తుందో, మన లోపల నుంచి బయటకు వస్తుందో, సృష్టి అంతా అలా వచ్చింది సుమారు 4వ స్టేజ్లో అని చెప్తున్నాం. సో ది హోల్ క్రియేషన్ ఈజ్ ఇన్ దట్ స్టేట్ when it is perfected and comes out. So the whole creation is in that state when it is perfected and comes out. సృష్టి అంతా కూడా పర్ఫెక్ట్ అయిన తర్వాత ఈ ప్రకృతిగా మొత్తం అంతా కూడా ఈ వాక్యంలాగా బయటకు వచ్చింది సుమా అని చెప్తున్నారు. బిఫోర్ ఐ స్పోక్ అవుట్ దిస్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ చాక్, ఐ షుడ్ స్పీక్ ఇట్ ఇన్ మై మైండ్ ఫస్ట్. సో దట్ ఈస్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ సెంటెన్స్. ఇది ఇంత ఒక శుద్ధముక్క అని నేను చెప్పడానికి ముందు నేను మనసులో అనుకోవాలి. అంటే మనసులోకి చూడంగానే శుద్ధముక్క అనే భావన మనకు రావాలి. ఆ భావం రాకుండా మన శుద్ధముక్క అనేటువంటి భావన రాకుండా ఇది శుద్ధముక్క అని మనం చెప్పలేము అని చెప్తున్నారు ఇక్కడ. ఐ షుడ్ స్పీక్ ఇట్ ఇన్ మై మైండ్ ఫస్ట్ సో దట్ ది థర్డ్ స్టేజ్ ఆఫ్ సెంటెన్స్ ఇట్ కెన్ బి కాల్డ్ ఆబ్జెక్టివ్, లాంగ్వేజ్, థాట్ సెంటెన్స్. ఇందాక ఆబ్జెక్టివ్, వోకల్, లాంగ్వేజ్ అన్నారు. ఇక్కడ ఏమంటున్నారు? ఆబ్జెక్టివ్, లాంగ్వేజ్, థాట్ సెంటెన్స్. ఆబ్జెక్టివ్ బయటకు వస్తుంది, భాషగా బయటకు వస్తుంది. ఈ భాష రావడానికి ముందు ఏముంది? థాట్ ఉంది, భావన ఉంది. ఆబ్జెక్టివ్, లాంగ్వేజ్, థాట్ సెంటెన్స్. ఆ భావన ముందు వచ్చిన తర్వాతే అది భాషలోకి మారుతుంది. భాషలోకి మారిన తర్వాతే మనం బయటికి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అది చెప్పారు. ఆబ్జెక్టివ్, లాంగ్వేజ్, థాట్ సెంటెన్స్. The difference between the fourth stage of utterance and the third stage of utterance is, in the fourth stage it is spoken out, in the third stage the same sentence is spoken in, not out. ఈ ఫోర్త్ స్టేజ్కి దాని ముందు స్టేజ్ తేడా ఏంటంటే, 4వ స్టేజ్లో వాక్యాన్ని బయటికి అనేసాము, అక్కడ వాక్యాన్ని బయటికి అనలా, భావంగా లోపల ఉన్నది. అది భావంగా లోపల ఉన్నది. ఆ భావం అనేటటువంటిది భాషలోకి మారి భాషలో నుంచి వాక్యంగా మనలోంచి బయటకు వచ్చింది. అక్కడ 3వ స్టేట్లో ఏముంది? భావం ఉన్నది, భాష లేదు, వాక్యం అన్నీ అక్కడే ఉన్నాయి, లోపల ఉన్నాయి, బయటకు రాలి. అది చెప్తున్నారు. ది థర్డ్ స్టేజ్ ది సెమ్ సెంటెన్స్ ఈజ్ స్పోకెన్ ఇన్, నాట్ అవుట్. స్పోకెన్ ఇన్, నాట్ అవుట్. ఆ లోపల ఉంది అది. Similarly, the whole creation exists in the mind of the Creator with all its details of space, time, shape, number, name, etc. This is called the third stage of utterance. ఎట్లాగైతే భావంగా మాత్రమే ఉండి అది భాషలోకి కానీ వ్యక్తీకరణ కాకుండా ఉన్నది ఏదైతే ఉందో, అట్లాగే భగవంతుడిలో కూడా సిమిలర్లీ ద హోల్ క్రియేషన్ అంటే సృష్టి మొత్తం అంతా ఎగ్జిస్ట్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది క్రియేటర్. ఇక మొత్తం భగవంతుడిలో ఈ క్రియేషన్ మొత్తం అంతా ఎలా ఉంది అన్నట్లయితే విత్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ స్పేస్. ఈ స్పేస్లోకి ఏవైతే వచ్చాయో అవన్నీ అక్కడ కూడా ఉన్నాయి. ఏంటవి? టైం, షేప్, నంబర్, నేమ్, ఎక్సెట్రా చెప్పుకున్నాం కదా, ఇవన్నీ ఉన్నాయి. వ్యక్తం కాలేదు. వ్యక్తం కాకుండా విత్ ఆల్ ది డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి. వ్యక్తం కాలేదండి, అంతే కదా. మనకు ఒకసారి కళ్ళు మూసుకున్నప్పుడు ఒక భావం మనకు వచ్చిందండి, ఇల్లు కట్టుకుందాం అనిపించింది మనకి, అనుకుందాం. ఇల్లు కట్టుకుందాం అనిపించినాడు మనకి ఆటోమేటిక్ ఇల్లంతా మన బుర్రలో ఉంటుందా? బెడ్రూమ్ ఇక్కడ ఉంటుంది, కిచెన్ ఇక్కడ ఉంటుంది, లేకపోతే ఏమో హాల్ ఇక్కడ ఉంటుంది, టాయిలెట్స్ ఇక్కడ ఉంటాయి, వరండాలు ఎట్లా ఉంటాయి, సన్ రైజ్ ఎలా పడుతూ ఉంటుంది, కిటికీలు ఇక్కడ పెట్టుకోవాలి, ఆపోజిట్లో కిటికీలు పెట్టుకోవాలి, ఎన్ని ఆనమనాలు పెట్టుకోవాలి, డీటెయిల్ అంతా ఉందా లేదా బుర్రలో? లేకుండా ఇల్లు కట్టుకోలేం కదా మనం. ఆర్కిటెక్ట్ బుర్రలో ఎంత లేనిది ఆర్కిటెక్ట్ ప్లాన్ గీసి మనకి ఇవ్వలేడు కదా. అట్లాగా సృష్టి మొత్తం రావడానికి ముందు అంతా కూడా అది భాషలోకి వ్యక్తీకరణ కావడానికి ముందు, భాషలోకి రావడానికి ముందు ఆయనలో భావంగా ఉంటుంది. మొత్తం డీటెయిల్ అంతా ఉంటుంది సుమా అని చెప్తారు. క్రియేటర్ విత్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ స్పేస్, టైమ్, షేప్, నంబర్, నేమ్, ఎక్సెట్రా. దిస్ ఈజ్ కాల్డ్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ అటరెన్స్. ఇది 3వ స్టేజ్ వ్యక్తీకరణ సుమా, అటరెన్స్ సుమా అని చెప్తున్నారు.
Now, let us come to the piece of chalk. So, before I uttered, this is a piece of chalk. మళ్ళీ సొంత ముక్క దగ్గరికి వస్తున్నారు మాస్టర్. చెప్తున్నారు ఇది ఈ 4 అంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనే 4 వాకుల్ని బ్రహ్మ తాలూకు 4 తలకాయలుగా మనం పెట్టుకున్నప్పుడు బ్రహ్మదేవుడి తాలూకు ముఖాల్లో నుంచి బ్రహ్మదేవుడిలోని సృష్టి అంతా ఎలా బయటకు వస్తుందో దాని సింబాలిజంగానే బ్రహ్మదేవుడికి 4 ముఖాలు అనేటువంటి కాన్సెప్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామని దాన్నే మాస్టర్ గారు వాక్కి సమన్వయపరిచి ఇక్కడ చెప్తున్నారు. అది మనం వచ్చేవారం డీటెయిల్గా చెప్పుకుందాము. గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నటువంటి విషయం కాదని మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మాస్టర్ గారు దేని గురించి మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా 100% ఖచ్చితంగా సాధన గురించే మాట్లాడతారు. యోగంలోకి మనం ఎట్లా ప్రవేశించాలో దాని గురించే మాట్లాడతారు. సృష్టి తాలూకు విజ్ఞానాన్ని మనం పూర్తిగా ఎట్లాగా అర్థం చేసుకోవాలో దాని గురించే మాట్లాడతారు. ఇంత జ్ఞానం మనకు ఎందుకు కావాలి అంటే దాని నుంచి మనం వేరు కాదు సుమా. మొత్తం సృష్టి నుంచి మనం వేరు కాదు సుమా. భగవంతుడి నుంచి మనం వేరు కాదు సుమా. ప్రకృతి నుంచి మనం వేరు కాదు సుమా. నిన్ను నువ్వు వేరుగా చూసుకోవద్దు సుమా అని చెప్పడం గురించే ఇంత విజ్డమ్ అంతా, ఇంత జ్ఞానం అంతా ఆయన మనకు అందిస్తారు. అది అంటే ఎలాంటిదంటే క్రమక్రమంగా మంచుగడ్డ కరిగి కొంచెం కరిగి మళ్ళా తన యథాస్థానంలోకి, తన పూర్వస్థితిలోకి ఆ ద్రవంగా ఆ నీళ్ళలో ఎలాగైతే కరగాలో ఈ పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు, ఈ లెక్చర్స్ మనం వింటున్నప్పుడు, ఈ ఎగ్జాంపుల్స్ మనం తెలుసుకుంటున్నప్పుడు, ఈ ఉపమానాలు మనం తెలుసుకుంటున్నప్పుడు, ఈ పెద్ద పెద్ద గ్రంథాలు ఉండే వాక్యాలు మనం చదువుకుంటున్నప్పుడు ఇంకొంత ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవడం గురించి కాదు మనం చేసేది. ఇది ఉన్నదాన్ని కరిగించుకోవడం గురించి. నేను అనేటటువంటి భావన, ఈ చిన్న నేను ఫాల్స్ అయ్యామంటామే, ఈ చిన్నగా ఉండే అహంకారంతో కూడిన నేను అనేటటువంటి దాన్ని, అహంకారాన్ని పక్కకు తీసేసి ఈ సోహం అనేది ఏదైతే అంటామో, నేను బ్రహ్మావస్మి ఏదైతే అంటామో, నేనే ఆయన, ఐఆమ్ దట్ ఐఆమ్ అని చెప్పి మోసెస్ ఎలాగైతే అన్నాడో, నెమ్మదిగా ఈ చిన్న నేను అనేటటువంటిది ఆ పెద్ద నేలలోకి నెమ్మదిగా కరగాలి సుమా. ఆ కరగడం గురించే ఇంత జ్ఞానాన్ని మాస్టర్ గారు పెద్దలు మనకు అందించారు. దానికి మనకు అర్థమయ్యేటటువంటి ఎగ్జాంపుల్స్గా ఆ మాస్టర్ గారు మనకు అందిస్తున్నారు. ఈ ప్రాసెస్ మనలో స్టార్ట్ కాందే ఇదంతా కూడా మళ్ళా విజ్ఞానంగా మిగిలిపోయి ఇంకొంత ఇన్ఫర్మేషన్ మనకు యాడ్ అయ్యి బుర్ర బరిన అవుతుంది తప్ప అందు గురించి ఈ పుస్తకాలు మాస్టర్ గారు, ఈ లెక్చర్స్ మాస్టర్ గారు ఇవ్వలేదు. అది నెమ్మదిగా కరిగించుకొని దాంట్లో మనం కూడా ఒకటి అయిపోవడానికి కావాల్సిన ప్రక్రియ, దీంట్లో సాధన ప్రక్రియ ఉంటుంది, యోగ ప్రక్రియ ఉంటుంది. మనం వచ్చేవారు వాళ్ళ జాగ్రత్తగా మనం దీని గురించి మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషా గోబ్రాహ్మణే విశ్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.